గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవాలి అనుకున్న, కొంత అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అని అనుకున్న, కొంతమేర ఈ యొక్క మిథున రాశి వారికి వాస్తవానికి గడిచిన ఒక 1-2 మంత్స్ నుంచి మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, ఈ జాయింట్స్లో పెయిన్ కానీ చాలా విపరీతంగా ఉంది. పాపం బాగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథునం రాశి వారికి కాళ్ళు అంటే లైక్ ఏదన్నా కూడా కండరాలకు సంబంధించి బోన్ రిలేటెడ్ అయితే ఇష్యూస్ బాగా ఉన్నాయి. సో మీకు 2022 ఆగస్టు నుండి 2020 ఆగస్టు నుండి 2021, 22, 23 వరకు సుమారుగా ఈ పీరియడ్లో చాలా ఇబ్బందులను ఫేస్ చేశాను. చాలా అంటే చాలా పడరాని మాటలు పడారు, అనరాని మాటలు నోరు జారారు, అప్పులు చేశారు, విడాకులు ఏర్పడ్డాయి, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడ్డవి, పనిచేసే చోట వర్క్ కూడా మానేశారు. అదేవిధంగా అబార్షన్స్ కావచ్చును, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును. రీసెంట్గా 2025లో విపరీతమైన లావు పెరిగారు. మరి ఇంకా చూసుకుంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యల నుండి కొంత దూరం అయ్యేటువంటి సందర్భాలలో కావచ్చును. పొలిటికల్గా మంచి హోదా పొందాలి అని అనుకున్న మిథునం వారికి మనం చెప్పబోయేటువంటి పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నా కూడా వారు ఖచ్చితంగా కూడా మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి బుధవారము పెసర్లను దానంగా ఇస్తూ, అదేవిధంగా ఓం గం గణపతయే నమః అనే మంత్రం కానీ, ఓం భూం బుధాయ నమః అనేటువంటి మంత్రం కానీ స్మరించుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితం కనబడుతుంది. ఒక 21 సార్లు ఖచ్చితంగా కూడా ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. పచ్చ పెసర్లను దానంగా ఇవ్వాలి. ఇది దేనికి అంటే వీరికి కొంచెం కష్టానికి తగినటువంటి ఫలితం రావడానికి. ఇక అదే విధంగా మరొకటి ఏమిటి అంటే, మీకు ఒక అద్భుతమైనటువంటి విషయము, మీరు మాట్లాడే ఒక మాట ఒక జీవితాన్నే మార్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మిథున రాశిలో. సో మీ మిథున రాశి వారికి మీ మాటే శాసనం. మీరు మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్నే మార్చేయగలదు. బాగా గమనించుకోండి. ఎదుటి వ్యక్తి యొక్క అంటే మీ వాక్ సిద్ధి మీ యొక్క గొప్ప ఆయుధం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇక మీకు ఏంటిది అంటే, ఒక చెప్పేటువంటి మాట రోజుకు అనుకోవాల్సింది ఏమిటి అంటే, మీ మాటలో మంత్రం ఉంది. మీ మాటలో అంటే నా మాటలో మంత్రం ఉంది, నా ఆలోచనలో భవిష్యత్తు ఉంది అని అనుకునేటువంటి పరిస్థితిని రోజు అనుకోండి. అదేవిధంగా ఈ యొక్క మిథునం వారికి పారిజాతం పుష్పాలు, జ్ఞానము, మంచి సంబంధాలు, మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు తెస్తుంది. నెంబర్ 5, నెంబర్ 3 మీకు లక్కీ. బుధవారం కూడా లక్కీ. ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇక అదేవిధంగా ఈ మిథునం వారికి బుధవారము లక్కీ డే అని చెప్పి అనుకున్నాము. గురువారం కూడా లక్కీ డేనే.
మహావిష్ణువు వీరికి ఇష్టదైవత, ఆరాధించాలి. మహావిష్ణువును ఆరాధించాలి ప్రతిరోజు కూడా. అదృష్టం మొక్క వీరికి పారిజాతం అని చెప్పి అనుకున్నాం. మరి పారిజాతం చెట్టు మీకు చాలా శుభాన్ని తెచ్చిపెడుతుంది. పారిజాతం మొక్కలన్నా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అదేవిధంగా బుధవారం ఇందాక మనం చెప్పుకున్నాం, పచ్చ పెసర్లను దానంగా ఇవ్వాలి అని. పెసర్లను దానంగా ఇవ్వడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ జప సాధన అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇందాక చెప్పాను ఒక మాట, అది బాగా గమనించుకోండి. నా మాటలో ఒక మంత్రం ఉంది, నా ఆలోచనలో ఒక భవిష్యత్తు ఉంది. ఇది మిథున రాశి వారు రోజుకు ఒక 10 సార్లు అనుకోండి ఈ మాట. ఇది నేను మీకోసం నేను రాసినటువంటిది, ఇది సత్యం. ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంది మిథునం వారు. అదేవిధంగా వీరి ఆలోచన కూడా మంచి భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. సో చాలా తెలివి కలిగినటువంటి వారు, తెలివి కల్లోలు. సో ఓవరాల్గా మిథున రాశి వారికి అప్పులు తీరాలి అని అనుకుంటే నెంబర్ 5, నెంబర్ 2, మన నెంబర్ 3 రిలేటెడ్ కనెక్ట్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ ఏది వాడినా నెంబర్ 5 ఉండాలి. బ్యాంకు రిలేటెడ్ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా ప్లస్ చేస్తే నెంబర్ 5 ఉండాలి. మొబైల్ నెంబర్ కూడా ప్లస్ చేస్తే నెంబర్ 5 కానీ నెంబర్ 3 కానీ ఉంటే మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. సో తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి భవిష్యత్తు నా ద్వారా మీరు పొందగలరు. ఆల్ ది బెస్ట్.